ఈ సమస్య మళ్ళీ అక్కడే ఉండే అవకాశాలే ఉన్నాయి నేపథ్యంలో ప్రవీణ్ తో మనం మళ్ళొకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రవీణ్ చెప్పండి, ఈ భేటీకి సంబంధించి రేవంత్ సర్కార్ అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ ఇది ఎక్కువ రోజులు ఉండే సర్కార్ కాదు, విద్యుత్ పరంగా కూడా చాలా సమస్యలు వస్తున్నాయి, ప్రజలకు పథకాల పరంగా కూడా ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేకపోతున్నారు, పాలన కూడా సరిగా చేత కావట్లేదు అని చెప్పేసి రేవంత్ మీద ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ సర్కార్ మరి ఈ భేటీకి సంబంధించి నేతలు ఎవరైనా మాట్లాడడం జరిగిందా బీఆర్ఎస్ నుంచి? ఇప్పటికైతే మాత్రం ఈ అంశంపైన కూడా ఎవరు కూడా స్పందించలేదు. ఇవాళ సమావేశం ముగిసిన తర్వాత మాత్రం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు సంబంధించిన మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, నిర్ణయాలు తీసుకున్న తర్వాత మాత్రం వాటిని వెల్లడిస్తారు. కాబట్టి వెల్లడించిన తర్వాత మాత్రం దీనిపైన కూడా బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ పార్టీలు కూడా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విభజనకు సంబంధించిన అంశాలపైన కూడా గతంలో సమావేశాలైన 30 సార్లకు సంబంధించినందుకు మాత్రం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ప్రతిసారి కూడా తెలంగాణకు సంబంధించిన సీఎస్ కావచ్చు అధికారులు కూడా ఢిల్లీకి వెళ్లి సమావేశాలు కూడా పాల్గొంటూ వస్తున్న సిచ్యువేషన్ కనిపించింది. ఆ సమయంలో మాత్రం వీటికి సంబంధించినందుకు మాత్రం ఒక క్లారిటీగా మాత్రం చర్చించలేదని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినందుకు మాత్రం ఏ విధంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించినందుకు మాత్రం అధికారులు చర్చించిన తర్వాత మాత్రం ప్రతిపక్ష పార్టీలు కూడా దీనిపైన ఏ విధంగా స్పందిస్తారనే దానిపై కూడా ఒక క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే తెలంగాణకు సంబంధించినందుకు మాత్రం ఆస్తులు అదేవిధంగా అప్పులు కావచ్చు అదేవిధంగా భవనాల విషయంలో కూడా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఇవాళ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆ షెడ్యూల్ 9th అదేవిధంగా 10th కు సంబంధించిన అంశాలపైన కూడా కొన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి వాటిపైన కూడా ఒక ఏకాభిప్రాయానికి వస్తే మాత్రం ఆ ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ పైన కూడా విమర్శలు కూడా గుప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇవాళ ఒక ఏకాభిప్రాయానికి రాకపోతే మాత్రం మరోసారి కూడా సమావేశం కూడా నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సమావేశం నిర్వహిస్తే మాత్రం ఆ సమావేశంలో ఎలాంటి అంశాలపైన కూడా కీలకంగా చర్చించబోతున్నారు అనే దానిపై కూడా మరోసారి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా ఇవాళ ఈ సమావేశం మాత్రం ఒక కీలకంగా కూడా మారుతుందని చెప్పుకోవచ్చు. ఈ సమావేశంలో మాత్రం గతం నుంచి చెప్తున్న విధంగా కూడా ఈ సమావేశంలో షెడ్యూల్ 9th అదేవిధంగా 10th కు సంబంధించిన అంశాలు ఇరిగేషన్ అదేవిధంగా విద్యుత్ సంబంధించిన అప్పులపైన కూడా కీలకంగా చర్చిస్తే మాత్రము ఈ వీటిపైన కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఏకాభిప్రాయానికి వస్తే మాత్రం కొంతవరకు ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మాత్రం కొంత ఇబ్బందులు లేకుండా కూడా ఆ ప్రభుత్వాలు అడుగులు వేస్తాయని చెప్పేసి కూడా ఒక అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ ఇవాళ ఈ సమావేశం ఆ ఎజెండాగా పలు కీలక అంశాలు ఉన్నాయి. ఒక పక్క తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆ ప్రభుత్వాలు కూడా ఆయా ప్రభుత్వాల ముందు కూడా కొన్ని డిమాండ్లు పెట్టుకుంటున్నాయి. కాబట్టి ఆ డిమాండ్లు కావచ్చు అదేవిధంగా షెడ్యూల్లో ఉన్న అంశాలు కూడా ఏ విధంగా ఒక ఏకాభిప్రాయానికి వస్తారు, ఏ విధంగా ఒక నిర్ణయం తీసుకోబోతుంది అనే దానిపై కూడా క్లారిటీ రావాల్సిన బొత్స సత్యనారాయణ ఈ భేటీకి సంబంధించి ప్రత్యక్ష ప్రసారం చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ప్రవీణ్, మరి ఈ భేటీకి సంబంధించి ప్రత్యక్ష ప్రసారం ఏమైనా చేసే అవకాశం ఉంది? ఎందుకంటే ప్రజలు కూడా ఇదే అంశానికి సంబంధించి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని కూడా ఆసక్తిగా ఉన్నారు. బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్లకు సంబంధించినంత వరకు మాత్రం ఇప్పటివరకు దాని ఎట్టి పరిస్థితుల్లో మాత్రం లైవ్ టెలికాస్ట్ చేయమని చెప్పేసి కూడా ఇప్పటివరకు ప్రభుత్వ అధికారులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఒప్పందాలు కావచ్చు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన గతంలో ఉన్న అంశాలపైన కూడా ఒక కీలకంగా చర్చించబోతున్నారు. కాబట్టి దీన్ని లైవ్ టెలికాస్ట్ మాత్రం చేయమని చెప్పేసి కూడా ఇప్పటివరకు తెలిపిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా పలు నిర్ణయాలు తీసుకుంటాయి, పలు అంశాలపైన కూడా చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరిగే ఆ సమయంలో మాత్రం ఏ విధంగా లైవ్ టెలికాస్ట్ ఇస్తామనే దానిపై కూడా ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెండు ప్రభుత్వాలు కూడా ఇప్పటివరకు ఒక ఏకాభిప్రాయానికి వస్తాము, చాలా విషయాల్లో మాత్రం ఒక కొలికి వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా భావిస్తున్న నేపథ్యంలో మాత్రం ఈ అంశాలపైన కూడా ఏ విధంగా చర్చించబోతున్నాను అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే ఇప్పటివరకే నెలకొన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనిపైన కూడా ఏ విధంగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు మంత్రులు అదేవిధంగా అధికారులు చర్చించబోతున్నారు. షెడ్యూల్ 9th 10th అదేవిధంగా విభజన అంశాలను చాలా అంశాలపైన కూడా ఇవాళ చర్చించి ఆస్తులు అప్పులు అదేవిధంగా భవనాలకు సంబంధించినంతవరకు మాత్రం విభజన వీటన్నిటి పైన కూడా ఒక కొలికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్. మొత్తానికైతే ప్రజాభవన్ లో తెలంగాణ సీఎం